మిక్కిలి ప్రేమ కనికరం కలిగిన మహోన్నతుడ పరిశుద్ధుడ పరలోకపు తండ్రి, మీ బంగారు పాదము చెంతకు చిన్నమందగా వచ్చి ఉన్నాం. మార్కు సువార్తను ధ్యానించడం కొరకు వచ్చి ఉన్నాం. ప్రభువా పరమ తండ్రి, మీరే మాతో మాట్లాడండి. యేసయ్యా, మీ సంచారం మా మధ్య గావించండి. ఆత్మ తండ్రి, మా మనోనేత్రములు వెలిగించి మీరే సూటిగా మాతో వాక్యమును విత్తింపజేసి ఫలింపజేసి దివ్యమైన జ్ఞాపక శక్తిని ఇందులో ఉన్న బిడ్డలను లేవనెత్తి బలపరిచి వాడుకొనుట కొరకు మీ కార్యములు త్వరపెట్టమని యేసయ్య పరిశుద్ధ నామములో అతి వినయంతో వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. సువార్తలు ఎన్ని చెప్పాలి? సువార్తలు ఎన్ని? 4. మత్తయి, మార్క్, లూకా, యోహాను. సువార్త అనగా ఏమిటి? సువార్త అనగా అర్థం ఏమిటంటే మంచి వార్త లేక మంచి మాటతో కూడిన విషయము. ఇంగ్లీష్లోకి వచ్చేసరికి గాస్పెల్ ప్రీచింగ్స్ అన్నారు. అందుకే వీఆర్ హ్యావింగ్ 4 గాస్పెల్స్: బుక్ ఆఫ్ మాథ్యూస్, బుక్ ఆఫ్ మార్క్, బుక్ ఆఫ్ లూక్ అండ్ బుక్ ఆఫ్ జాన్. ఈ సువార్తలు 66 పుస్తకాల్లో ఎంతో అవసరతతో కూడుకొని ఉన్నాయి. మన జీవితాలతో ముడివేయబడి ఉన్నాయి. ఇదేదో కేవలము మనం వినటానికి, చదువుకోవడానికి, అందులో అన్ని రిపీటెడే ఉన్నాయి బ్రదర్ అనే వాళ్ళ కూడా నేను విన్నాను. కానీ దానిలో ఉన్నటువంటి సారము గ్రహించినట్లయితే దేవుని యొక్క ప్రణాళిక అర్థమవుతుంది. సువార్తలు అనగా మంచి వార్తలు అని మనం తెలుసుకుంటున్నాం. కానీ ప్రభు యొక్క దృష్టిలో సువార్త యొక్క డెఫినేషన్ వేరుగా ఉన్నది. అదేమిటనగా మత్తయి సువార్త 24వ అధ్యాయం 14వ వచనాన్ని చూద్దాం. మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థమై లోకమందంతటను ప్రకటింపబడును. అటు తరువాత అంతం వచ్చును. చూడండి, ప్రతి ఒక్కళ్ళు బైబిల్ని, బుక్స్ని ఓపెన్ చేసి నోట్ చేసుకోండి. దొరకదు. నేను మరలా చెప్తున్నాను, ఎక్కడా దొరకదు. మళ్ళీ చూడండి. ఈ రాజ్య సువార్త ప్రభు పలికిన మాట, యేసయ్య పలికిన మాట. ద ఇన్కార్నేషన్ ఆఫ్ మోస్ట్ హై గాడ్, దేవదేవుని ప్రతిరూపము భూమిపైన ఎండ్లో చెప్తున్నాడు, చివరిలో చెప్తున్నాడు. నీ సూచనలు ఏమిటి అని అన్నప్పుడు చెప్తున్నాడు. ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్షార్థమై లోకమందంతటను ప్రకటింపబడును. అటు తర్వాత అంతమవచ్చును. కనుక ఈ రాజ్య సువార్త అందరికీ ప్రకటించబడుతుంది. సువార్త అందరికీ ప్రకటించబడుతుంది. ఆ తర్వాత మార్కు సువార్త 1వ అధ్యాయము 14-15 వచనం చదువుదాం. యోహాను చెరపట్టబడిన తరువాత యేసు, కాలం సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారుమనసు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలియకు వచ్చెను. మరలా ఇక్కడ చూస్తే మీకు సువార్తను నమ్ముడి, వీటిని అండర్లైన్ చేయాలి మీరు. సువార్తను నమ్మండి, సువార్తను విశ్వసించండి, సువార్తను ఆస్వాదించండి, సువార్తను ప్రకటించండి. బట్ వేరస్ వీఆర్ నాట్ హ్యావింగ్ ఇంట్రెస్ట్ అపాన్ ది గాస్పల్. యేసయ్య పలికే మాటలు ఇవన్నీ. యేసయ్య చెప్తున్నాడు, నమ్మండి, విశ్వసించండి. మార్కు సువార్తలో ఏవో చెప్పేసుకొని అయిపోయింది అనుకోవడానికి రాలే నేను. సువార్తను నమ్మాలి మనం, సువార్తను విశ్వసించాలి మనం.
అని యేసయ్య చెప్తున్నాడు. నమ్మాలి నమ్మాలి అని చెప్పుచూ దేవుని సువార్త ప్రకటించుచు. యేసయ్యకి ఏం పని అండి సువార్తను ప్రకటించడానికి? ఆలోచించండి. యేసయ్యకి ఏం పని సువార్తను ప్రకటిస్తున్నాడు వచ్చి? లూకా సువార్త 7వ అధ్యాయం 22వ వచనము. లూకా 7:22. అప్పుడు ఆయన, మీరు వెళ్ళి కన్నవాటిని విన్నవాటిని యోహానుకు తెలుపుడి. గుడ్డివారు చూపు పొందుచున్నారు, కుంటివారు నడుచుచున్నారు, కుష్ఠరోగులు శుద్ధులగుచున్నారు, చెవిటివారు వినుచున్నారు, చనిపోయిన వారు లేపబడుచున్నారు, బీదలకు సువార్త ప్రకటింపబడుచున్నది. మళ్ళీ సువార్త ప్రకటించబడుతున్నది అని అంటున్నాడు యేసయ్య. సువార్త ప్రకటించబడుతున్నది అనడానికి కొన్ని విషయాలను కూడా ఉటంకిస్తున్నాడు యేసయ్య. అదేమిటనగా, మీరు వెళ్ళి చెప్పండి, గుడ్డివారు చూపు పొందుతున్నారు, కుంటివారు నడుస్తున్నారు, కుష్టు రోగులు స్వస్థపరచబడుతున్నారు, చెవిటి వారు వినుతున్నారు, చనిపోయిన వారు లేపబడుతున్నారు, బీదలకు సువార్త ప్రకటించబడుతున్నది. బీదలకు. సువార్త ఈజ్ లింక్డ్ విత్ హీలింగ్. ఈ రోజుల్లో మనకు జాడ్యం పెరిగిపోయింది, స్వస్థత లేవు బ్రదర్. తండ్రి పలుకుతున్న మాటలు నేను చెప్తున్నాను. నేను ఏది చెప్పినా ఆత్మపూర్ణ చెప్తున్నాను. గ్రహించండి, గమనించండి, అలవోగ్గా తీసుకోకండి. ప్రభు ఏమంటున్నాడు? సువార్త ప్రకటించబడుతుందని అనలా. పైన ఎన్ని చెప్పుకుంటూ వచ్చాడు? స్వస్థతలు జరుగుతున్నాయి, దెయ్యాలు వెళ్ళగొట్టబడుతున్నాయి, చనిపోయిన వారు లేపబడుతున్నారు, కుష్టు రోగులు, కుంటివారు, అవిటివారు బాగుపడుతున్నారు, బీదలకు సువార్త కూడా ప్రకటించబడుతున్నది. ఇది సువార్తలో ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి క్రియ. ఈనాడు మనము సువార్తను వింటే మీకున్న ప్రాబ్లమ్ సాల్వ్ అవుతాయి, మీకున్న జబ్బులు నయమవుతాయి. బికాస్ దట్ ఈస్ హ్యావింగ్ పవర్. గాస్పెల్లో పవర్ ఉందండి, శక్తి ఉంది. లేకపోతే మనం ఎందుకండి ఎంత కష్టపడ్డాము? మనము సువార్త అంటే ఏమనుకుంటున్నావు? ఏది పడితే అది చెప్పేది సువార్త అనుకుంటున్నావు. నో 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 నో. ఏది పడితే అది సువార్త ఎందుకు అవుతుంది? అది బైబిల్లో ఉన్నటువంటి కొన్ని విషయాలు చెప్పుతున్నట్లు లెక్కగానే సువార్త కాదు. సువార్త వేరు. ద ప్రొక్లమేషన్ ఆఫ్ ది వర్డ్ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్ విత్ ది అదర్ సబ్జెక్ట్స్. అందుకే యేసయ్య వచ్చి ఈ సువార్తను, ఒక సువార్తను పట్టుకొని వచ్చాడట. ఆ సువార్తను ఎక్కడ పడితే అక్కడ చెప్పడానికి ప్రయత్నం చేశాడు. అందుకు చదవాలి 4 సువార్తలు. ఎక్కడ పడితే అక్కడ, ఎక్కడ సమయం దొరికితే అక్కడ, ఎక్కడ అవసరమైతే అక్కడ సువార్తను ప్రకటించడానికి బయలుదేరాడు. ముఖ్యంగా 2 ప్రదేశాల్లో చెప్పడం మనకు కనపడుతుంది. ఒకటి నోట్ చేయండి, ప్రార్థనా మందిరములలో. మళ్ళీ చెప్తున్నాను, పరిశుద్ధాలయంలో కాదు, ప్రార్థనా మందిరములలో. అప్పటికే సొలొమోను కట్టినటువంటి దేవాలయం అక్కడ ఉన్నది, అక్కడ కాదు. అర్థమవుతుంది అనుకుంటున్నాను అందరికీ. ప్రార్థనా మందిరములలో. రెండవది సమాజ మందిరములలో. దాని ఇంగ్లీష్లో సినాగ్ అంటారు, సినాగోగ్ అంటారు. సినాగోగ్.
SYNAGOGUE, సెనగోగ్. ఇప్పుడు చెప్పండి, ఎక్కడ చెప్పడానికి ట్రై చేశాడు యేసయ్య? ప్రార్థనా మందిరాల్లో, సమాజ మందిరములలో, సెనగోగులలో. అంతేనా? కొండలపైన, సముద్రపు ఒడ్డున, నావలలో నిలబడి, ఎక్కడ సమయము దొరికితే అక్కడ, ఎక్కడ ప్రదేశము దొరికితే అక్కడ సువార్తను పఠించడం మొదలుపెట్టాడు. వాటిని వినడానికి మల్టిట్యూడ్స్ వచ్చేవారు అని మనకి లేఖనాలు కనపడుతున్నాయి. వినడానికి, ప్రభువుని చూడడానికి, ఆ వెనువంట జరిగే కార్యములను గైకొనటానికి మల్టిట్యూడ్స్ వచ్చేవారు. మల్టిట్యూడ్స్, జన ప్రవాహము. ఎక్కడ యేసయ్య ఉంటే అక్కడ జన ప్రవాహములు వచ్చేటి. ఇక్కడ మీకు 2 విషయాల్లో చెప్పాను. యేసయ్య సమాజ మందిరములో బోధించినప్పుడు ఏ ప్రాబ్లం రాదు. ప్రార్థనా మందిరములో బోధించినప్పుడు ఏ ప్రాబ్లము రాలేదు. కానీ బయట బోధించడానికి ప్రయత్నించినప్పుడే యేసయ్య మీద కూడా కార్నర్ చేయడానికి ప్రయత్నం చేశారు. అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు అదే జరుగుతుంది కదా. ఇప్పుడు నేను చెప్తున్నాను, ఏ ప్రాబ్లము ఉండదు. ప్రార్థనా మందిరంలో జరుగుతుంది. సినగాగులో చెప్పినప్పటికీ, ఆలోచన సభలు, పెద్ద సభల్లో చెప్పినప్పటికీ ప్రాబ్లం. రిట్రీట్స్ కానీ, స్పెషల్ రిట్రీట్స్ కానీ ఏదని చెప్పినా, మొన్ననే మేము ఈ మధ్య మరిపడ బంగ్లాస్కు వెళ్ళి చెప్పించుకున్నాం. ఏ ప్రాబ్లము రాదు. బయట చెప్పినప్పుడు మాత్రమే ప్రాబ్లం స్టార్ట్ అవుతాయి. యేసయ్యకి అదే ఎదురైంది. బయట బోధించడం మొదలుపెట్టినప్పుడే యేసయ్యను ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేశారు. ఒక సందర్భాన్ని మీకు చెప్తాను. లూకా సువార్త 4వ అధ్యాయము 18 నుండి 22 వరకు. ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను. చెరలోనున్న వారికి విడుదలను, గుడ్డివారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపియున్నాడు. చాలండి, ఇవి చదివాడు. ఇదే విధంగా పుల్పీట్ మీద నిలబడ్డాడు. యేసయ్య ఇన్కార్నేషన్ ఆఫ్ మోస్ట్ హై గాడ్, యెషయా గ్రంథాన్ని తీసుకున్నాడు. 61వ అధ్యాయాన్ని తెరిచాడు. మనకు అర్థమవడానికి చెప్పాను. 1 నుండి చదవడం మొదలుపెట్టాడు. వాటిని విన్నారు, మనలాగానే కూర్చొని విన్నారు. 21వ వచనంలో ఏమనుంది చదవండి. సమాజ మందిరంలోనున్న వారందరూ ఆయనను తేరి చూడగా, ఆయన నేడు మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేరినదని వారితో చెప్పసాగాను. 22 కూడా. అప్పుడు అందరూ ఆయనను గూర్చి సాక్ష్యమిచ్చుచు ఆయన నోట నుండి వచ్చిన దయగల మాటలకు ఆశ్చర్యపడి, చాలండి, అందరు కూడా వావ్, వాట్ ఏ బ్యూటిఫుల్ ప్యాసేజెస్. బీదలకు సువార్తట, హితవత్సరమును ప్రకటించుటకట. మనం కూడా అంతే, మంచి వచనాలు విన్నప్పుడు వావ్, బయటికి వెళ్ళాక ఏది ఉండదు. జాగ్రత్తగా వినండి, బీ సీరియస్. మెచ్చుకున్నారు యేసయ్యని, క్లియర్గా ఉంది. సమాజ మందిరములో ఉన్న వారందరూ కూడా వావ్, బ్యూటిఫుల్ వర్డ్స్ ఫ్రమ్ ది లార్డ్. తర్వాత బయటకు వచ్చాడు, అయిపోయింది, బయటకు వచ్చాడు. బయటకు వచ్చి అంటున్నాడు, అందరూ కలిసి యేసయ్యను చుట్టుముట్టినప్పుడు యేసయ్య అంటున్నాడు, మీరు విన్న మాటను జాగ్రత్తగా ఆలోచించండి.
ఆయన ఉన్నది గలిలీ ప్రాంతం. ఇది గమనించండి, అది గలిలీ ప్రాంతంలో ఉన్న సమాజ మందిరము, యెరూషలేము కాదండి, గలిలీ ప్రాంతంలో ఉన్న సమాజ మందిరం అది. వారితో అన్నాడు కదా, ఓ యూదులారా, ఇజ్రాయేలీయులారా, ఇక్కడ ఎంతో మంది, యెరూషలేము మొదలుకొని ఇక్కడ వరకు కూడా ఎంతో మంది విధవరాండ్రు ఉన్నారు. కానీ దేవుడు ఏలియాను సారపతికే ఎందుకు పంపించాడు, ఇక్కడ ఎందుకు విధవరాండ్ర దగ్గరికి పంపలేదు అనగా మీ హృదయ కాఠిన్యమును బట్టి. యూ పీపుల్ ఆర్ నాట్ ఇన్ ఎ పొజిషన్ టు హియర్ ద వర్డ్ ఆఫ్ గాడ్. వినటానికి లేదు, మీకు ఇష్టం లేదు. అర్థమవుతుందండి? ఇక్కడ నుంచి దగ్గరగా 700 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి సారపతికి ఎందుకు పంపాల్సి వచ్చింది? ఆలోచించండి అన్నాడు. వాళ్ళ కోపం వస్తుంది. ఇక సువార్త అంటే కోపం వస్తుందండి. మళ్ళీ చెప్తున్నాను, సువార్త అంటే చాలు కోపం వస్తుంది. కథలు చెప్పండి, సంసోని కథ, యోసేపు కథ, ఇంకొక కథ హ్యాపీగా ఉంటుంది. సువార్త అంటే కోపం వస్తుంది. సారపతి విధవరాళ్ళ దగ్గరికి ఎందుకు పంపించాడు దేవుడు ఏలియా అని అనేసరికి కోపం వచ్చింది వీళ్ళకి. అంత మాత్రమే కాదు, ఇక్కడ చాలా మంది కుష్టు రోగులు కూడా ఉన్నారు కదా. నయమానుని బాగు చేయడానికి ఎలీషానే ఎందుకు వాడుకున్నాడు అనేసరికి ఇంకా కోపం వచ్చింది. కుష్ఠరోగులు ఇక్కడ ఎవరిని బాగు చేయకుండా ఆ సేనాపతి, సిరియా సేనాపతి అయిన నయమాను ఎందుకు బాగు చేయడానికి తండ్రి ఎలీషాని వాడుకున్నాడు అనేసరికి కోపం వచ్చి ఏం చేయబోయారట చూద్దాం. ఇప్పుడు 25 నుంచి 4వ అధ్యాయం 25 నుంచి నేను చూపిస్తున్నాను మీకు. 27 వచనం చదువుదాం. మరియు ప్రవక్త అయిన ఎలీషా కాలం ముందు ఇజ్రాయెల్లో అనేక కుష్ఠరోగులు ఉండినను సిరియా దేశస్థుడైన నయమాను తప్ప మరి ఎవడునూ శుద్ధి పొందలేదని నీతో నేను నిశ్చయంగా చెప్పుతున్నాను అన్నాడు. సమాజ మందిరంలో ఉన్నవారును ఆ మాటలు అందరూ విని ఆగ్రహం నిండుకొని లేచి ఆయన పట్టణంలో ఉండి వెళ్ళగొట్టి ఆయన తలకిందులుగా పడదోసి చంపి పారాయణ చేశారు. దేనికి చెప్పరు, దేనికి మాట్లాడరేమండి? సువార్త ప్రకటించినందుకు. అందరూ మాట్లాడండి. గాస్పెల్ అంటే నచ్చదండి, నచ్చదు, అంతే నచ్చదు. 27 ఏళ్ళ అనుభవం చెప్తున్నాను. నేను దాదాపు చాలా చర్చెస్కి వెళ్ళాను, చాలా చోట్ల ప్రసంగిస్తున్నాను. నచ్చని ఒకే ఒక్క విషయం, గాస్పెల్. అసలు ఇంట్రెస్ట్ లేకుండా పోతుందండి. యేసయ్యను ఎందుకని చంపబోయారు, ఎందుకు తోసేద్దామని చూశారు? ఏటవాలుగా తలకిందులుగా తోసివేయాలని ప్రయత్నం చేసినందుకు గాస్పెల్ ప్రీచింగ్ ఇష్టపడలేదు. అదే గలిలీ ప్రాంతంలో 33 సంవత్సరాల నుంచి యేసయ్యను చూస్తున్నారు. అర్థమవుతుందా? అదే యేసయ్యను అదే గలిలీ ప్రాంతంలో, నజరేతులో, కపెర్నహూములో, చుట్టుపక్కల ప్రాంతంలో యేసయ్యను కొత్తగా వచ్చి నాలాగా పాల్వంత పట్టణంలో చెప్పడానికి రాలేదు. హీఈస్ వెరీ ఫెమిలియర్ పర్సన్. అదే పట్టణంలో అక్కడనే తిరుగుతూ, అక్కడనే ప్రకటిస్తూ, అక్కడనే బోధిస్తూ, అక్కడనే అనేక సూచనలు చేస్తూ 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 సువార్త ప్రకటిస్తుంటే చంపడం ట్రై చేశారు. $33 years. అయినప్పటికీ యేసయ్య తను వచ్చిన పనిని కంటిన్యూ చేస్తున్నాడు. నేను నిజంగా మాట ఇచ్చాను కనుక కంటిన్యూ చేస్తున్నాను. బికాస్ వర్డ్ విచ్ utters from the mouth, that should be continued, that's all. యోహాను ప్రకటించు, నేను నీ వెనకనే ప్రకటిస్తాను. ఏమని? సువార్త అంటే ఏంటనుకుంటున్నారు? పరలోక రాజ్యము మనకున్నది. అది సువార్త ఏంటంటే వీఆర్ హ్యావింగ్ ఏ హెవెన్లీ కింగ్డమ్. సువార్త అది. మనకొక రాజ్యం ఉన్నది. మనం మర్చిపోయింది అది, మనం పట్టించుకోంది అది.
వీఆర్ హ్యావింగ్ హెవెన్లీ కింగ్డమ్. మనకు ఒక రాజ్యం ఉన్నది. ఆ రాజ్యమే మీకు ఇవ్వాలని నేను దిగి వచ్చాను. ఆ రాజ్యంలోనికి వెళ్ళడానికి మార్గాన్ని చూపడానికి నేను దిగి వచ్చాను. అది సువార్త. ఎలా వెళ్ళాలి, ఏం చెయ్యాలి, ఏ విధంగా వెళతాము, ఈజియెస్ట్ వే ఎలా ఉంటుంది, ఎలా చెప్తే మీకు అర్థమవుతుంది, అందుకొచ్చాను నేను. కానీ మనం ఏం చేశాం? అప్పుడు వారు, ఇప్పుడు మనము. స్వస్థతలు ఓకే బ్రదర్, స్వస్థతలు బాగానే ఉన్నాయి. మాకు స్వస్థత దొరికితే మాకేం అభ్యంతరం లేదు, మాకు కూడా స్వస్థతలు కావాలి. చనిపోయిన వారిని లేపారా? ఓకే, ఇంకా మంచిది. కుష్టి వారిని, చెవిటి వారిని, కుంటి వారిని, అవిటి వారిని, పక్షవాతముతో బాధపడుతున్న వారిని కూడా లేపాడా? ఓకే, మాకేం అభ్యంతరాలు లేవు. ఎప్పుడైతే సువార్త మొదలు పెట్టాడో రివోల్ట్ తీసుకొచ్చాడు. అది మాకు అక్కర్లేదు. మీరు ఏదైనా చెప్పండి వింటగానే సువార్త, మారు మనసు, బాప్తిజం ఇవి మాకెక్కవు. అసలు సువార్త ఇది, అది మాకెక్కవు. అవి మనం చెప్పుకోము. బాగుంది కదా, రెండు, పేషెంట్ అండ్ డాక్టర్. డాక్టర్ మందులు కూడా నువ్వు పొద్దున్న టాబ్లెట్ని తేనెలో కలుపుకొని తాగు, ముఖం సంతోషంగా ఉంటుంది. పాలు తాగు, ఇంకా బాగుంటుంది. చికెన్ బిర్యానీ, బర్గర్లు, పిజ్జాలు తప్ప ఇంకేది తినొద్దు, బా హ్యాపీ. అవి మనకు పనికొచ్చే సువార్తలు. యేసు ఏమంటున్నాడు? యు చేంజ్ యువర్ మైండ్, యు రెన్యూ యువర్ మైండ్, యు థింక్ అబౌట్ హెవెన్లీ కింగ్డమ్. స్వస్థతలు ఓకే, అన్ని ఓకే. అందుకే అన్నాడు, నేను ఇవన్నీ చేస్తుంటే మీరు ఓకే అన్నారు అంటే నువ్వు ఇవన్నీ చెప్పినందుకు కాదు. మాకు పరలోకపు దేవుడు, నేను ఆయన ఒకటే, ఆయన చెప్పింది నేను చేస్తున్నాను, ఆయన పలికింది నేను మాట్లాడుతున్నా, ఇవన్నీ మాకొద్దు. మాకు అవి ఏమొద్దు, మాకు అవి వద్దే వద్దు. మాకొద్దు. ఇప్పుడు అంతే కదా సీను. స్వస్థతలను మీటింగ్ క్రూసైడ్ పెట్టండి, బిల 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 ఈ పార్టీకి అసలు నిండిపోయి ఉంటాయి. మాకు స్వస్థతలు కావాలి. అందుకే క్రూసైడ్స్ సక్సెస్ అవ్వడానికి కారణం ఏంటంటే స్వస్థతలను దృష్టిలో పెట్టుకొని. అసలు యేసయ్య అన్నాడు, మీరు అణగారిన స్థితిలో ఉన్నారు, మీకు ఒక పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని ఇచ్చాను, అది చదవలేకపోతున్నారు. అది చదివి ఎక్స్ప్లెయిన్ చేయడానికి నా కాపర్లను, నా మాటలు వారి నోట ఉంచి పంపిస్తున్నాను. మలాకి 2:7 ప్రకారంగా, ఇర్మియా 3:15 ప్రకారంగా, హెబ్రీ పత్రిక 5:4 ప్రకారంగా. కానీ మేము వినం. ఏమన్నారండి? మేము వినం. ఇర్మియా గ్రంథము 6:16 చదవండి, 17 కూడా చదవండి. వారు తాము హేయక్రియలు చేయుచున్నందున సిగ్గుపడవలసి వచ్చను గాని వారు ఏ మాత్రమును సిగ్గుపడరు. అవమానం నొందితిమని వారికి తోచనే లేదు కనుక పడిపోవు వారితో వారు పడిపోదురు. నేను వారిని విమర్శించు కాలంన వారు త్రొట్టిల్లుదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇర్మియా గ్రంథము 6:16 16 ఇప్పుడు 8వ అధ్యాయం చూడండి, 6:16 చదవండి. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మార్గముల్లో నిలిచి చూడుడి, ఇది పురాతన మార్గములను గూర్చి విచారించుడి. ఇదండి. మీరు ఇంతకుముందు ఏం చదివారు? 15. అందుకే అన్న 6, 16, 17 చదవమన్నా. జాగ్రత్తగా వినండి, ఎందుకంటే టైం ఈజ్ రన్నింగ్ ఫాస్ట్. ఇక్కడ చూడండి, మార్గములలో నిలిచి చూడండి,
పురాతన జీవితము, పురాతన అలవాట్లు, పురాతన కథలన్నీ మనకి తెలుసు. నూతన మార్గము ఏదో చూపిస్తున్నాను. దాన్ని చెప్పడానికి కూడా నా యాజకులను, నా కావలి వారిని నేను ఉంచి ఉన్నాను. వారు చెప్పినట్లుగా విని అలా నడుచుకోండి, మీకు నెమ్మది కలుగుతుంది అన్నాడు. అయితే వారు మేము అందులో నడుచుకోమని చెప్పుచున్నారు. బ్లంట్గా చెప్పేస్తున్నారు, మేము నడుచుకోము. మీరు టైం వేస్ట్ చేసుకోకండి, అనవసరంగా మీ టైం వేస్ట్ చేసుకొని మా టైం వేస్ట్ చేసుకోకండి. చూడండి 17వ వచనము. మిమ్మును కాపు కాయుటకు నేను కావలి వారిని ఉంచి ఉన్నాను, ఆలకించండి అంటే వినండి. వారు చేయి బూరధ్వని అనగా ఏలాన్ వినపడుతున్నది అంటే ఏమంటున్నారు? అయితే మేము వినమని అంటున్నారు. ఇప్పుడు యేసయ్య ఇంత కష్టపడి చెబుతున్నా పరలోక రాజ్యం ఉన్నది, దానిలోనికి వెళ్ళడానికి మార్గమును నేను చూపిస్తాను అంటే మేము చూడము. పోనీ నా బిడ్డలను పంపిస్తున్నాను, వారు మీకు అర్థమయ్యేలా చెప్తారు, వారి మాటలన్నా వినండి అంటే మేము వినము అని అంటున్నాం. అది ఇప్పుడు జరిగే సీన్. మనము చదవం, ఎవరైనా చెప్పినా వినం. మళ్ళీ చెప్తున్నానండి, ఒకరోజు మనం అందరం తీర్పు సింహాసనం ముందు నిలబడ్డప్పుడు విలపిస్తాం. అందరం నిలబడతాం, అందులో నో డౌట్, నో డౌట్ ఎట్ ఆల్, నో డౌట్ ఎట్ ఆల్. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం ప్రకారంగా, హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 28వ వచనం ప్రకారంగా నో డౌట్ ఎట్ ఆల్. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 12-13 వచనాల ప్రకారంగా నో డౌట్ ఎట్ ఆల్. అప్పుడు విలపిస్తాం. అసలు అప్పుడు సింహాసనంలో కూర్చున్నది ఈ మాటలు పలికిన యేసయ్యే. యేసయ్యే కదా, మిస్ అయిపోయింది. అప్పుడు బాధపడతాం. యేసయ్య అంటున్నాడు, మీరు నా మాటలు విని నా ఆలయంలోనికి వచ్చి, ప్రార్థనా మందిరంలోనికి వచ్చి, నేను ఏర్పాటు చేసిన దైవజనుల మాటలు విని, మీ చేతికి ఇచ్చిన పరిశుద్ధ బైబిల్ గ్రంథంను చదివి, ప్రార్థన చేసి నన్ను అడిగినట్లయితే నేను మీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాను 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 అంటున్నాడు. లేవీకాండము 26వ అధ్యాయము ఒక్కసారి తీస్తారా? 11వ వచనము. నాకు నిజంగా లేవీకాండాన్ని తండ్రి చూపించినప్పుడు నేను చెప్తున్నదంతా కొత్త నిబంధనలో తండ్రి ఎక్కడి నుంచైనా మాట్లాడతాడండి. 66 books లో నుంచి మాట్లాడతాడు. ఎందుకనగా స్కార్లెట్ థ్రెడ్, నా మందిరమును మీ మధ్య ఉంచెదను, మీ యందు నా మనసు అసహ్యపడదు. నేను మీ మధ్య నడిచెదను, మీకు దేవుడినై యుందును. చూడండి, నా మందిరమును మీ మధ్య ఉంచెదను. మళ్ళీ ఒక మాట చదవండి. నా మందిరమును మీ మధ్య ఉంచెదను, మీ యందు నా మనస్సు అసహ్యపడదు. నేను మీ మధ్య నడిచెదను, మీకు దేవుడినై యుందును, మీరు నాకు ప్రజలై యుందురు. ఇదే కదా యేసయ్య చేసింది. ఇది చదువుతుంటే మీకు యేసయ్య కనపట్ల, కళ్ళ కట్టినట్టు కనపడతాడు. నా మందిరమును మీ మధ్య ఉంచుతాను, నా టాబర్నకల్ ఈజ్ ఈక్వల్ టు జీసస్. ఎన్నోసార్లు ఇక్కడ బోర్డు మీద రాశాను నేను. గుడారము ఈజ్ ఈక్వల్ టు యేసయ్య, యేసయ్య ఈజ్ ఈక్వల్ టు వెలుగు, వెలుగు ఈజ్ ఈక్వల్ టు వాక్యము, వాక్యము ఈజ్. నా మందిరం అంటే మీరు ఏమనుకుంటున్నారు? నేనే. మళ్ళీ ఒకసారి చదవండి. నా మందిరమును మీ మధ్య ఉంచెదను, నా మందిరమును మీ మధ్య ఉంచెదను, మీ యందు నా మనస్సు అసహ్యపడదు. మీ యందు నా మనస్సు అసహ్యపడదు. ఎందుకంటే మీరు అక్కడికి వస్తే నేను మిమ్మల్ని ఎక్కడ కూడా తృణీకరించను, అసహ్యపడను. ఇంగ్లీష్ వర్షన్ ఇంకా బాగుంటది.
నేను మీ మధ్య నడిచెదను, నేను మీ మధ్య నడిచేదను యేసయ్య రూపములో, మీకు దేవుడినై ఉందును, మీకు దేవుడునై ఉందును, మీరు నాకు ప్రజలై ఉందురు. మీరు నాకు ప్రజలై ఉందురు అని చెప్పిన ఆ యేసయ్య ఇక్కడ తిరుగుతుంటే ఎవరు పట్టించుకున్నారు? ఎంతమంది పట్టించుకున్నారు? చెప్పండి, చెప్పండి, ఎవరు పట్టించుకుంటున్నారు? దేవుని యొక్క ప్రతిరూపము. He tabernacled among us. అందుకే యేసయ్య కేవలం సువార్తను ప్రకటించేసి చేతులు దులిపేసుకొని మమ అనిపించుకొని వెళ్ళిపోవడానికి రాలేదు. మనతో వినిపింప చెయ్యాలని ఒక ప్రణాళికతో వచ్చి ఒక 12 మంది శిష్యులను ఏర్పాటు చేసుకొని వారికి చెప్పి వారిని కష్టపడి తర్ఫీదునిచ్చి వారి ద్వారా మనలను ఏర్పాటు చేసుకొని చెప్పంటారా అని పంపిస్తే మనం చెప్పడానికి ప్రయత్నం చేస్తుంటే ఎవరు కూడా ముందుకు రావటం లేదు. మీరు వెళ్ళండి, ప్రకటించండి. మీ వెనుకనే నేనుంటాను. సువార్త ప్రకటించే వారి పాదములు సుందరమై ఉన్నవని యెషయా గ్రంథం 52 అధ్యాయం 7 వచనం, రోమీయుల రాసిన పత్రిక 10 అధ్యాయం 15 వచ్చి కాదండి, మీ వెనుక నేనుంటాను. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టండి సార్. హల్లెలూయా. మీరు చెప్పండి చాలు, మీ వెనుక నేనుంటాను. జస్ట్ గో అండ్ ప్రీచ్ ది గాస్పల్. మార్కు సువార్త 16 అధ్యాయం 20 వచనం చదవండి. వారు బయలుదేరి వాక్యమంతటా ప్రకటించిరి. ప్రభువు వారికి సహకారుడై ఉండి వెనువెంట జరుగుచూ వచ్చిన సూచక్రియల వలన వాక్యమును స్థిరపరచుచుండెను. ఆమేన్. చదువుతారా? వారు బయలుదేరి వాక్యమంతటా ప్రకటించిరి. వారు బయలుదేరి వాక్యము లేక సువార్త ప్రకటించడం మొదలు పెట్టారు. తర్వాత ఏం జరిగింది? ప్రభువు వారికి సహకారుడై ఉండి, ప్రభువు వారికి సహకారుడై ఉండంటే హెల్పర్ గా ఉండి వెనువెంట జరుగుతూ వచ్చిన సూచన క్రియలను బట్టి ఆ సువార్త ప్రకటించబడుతుంది, స్థిరపరచబడుతుంది, విత్తింపబడుతుంది. ఆమేన్. అసలు ప్రకటనగా బయటికి పోమా? అన్ని ప్రశ్నలే మనకి అయిపోయినాయి బ్రదర్. అపోస్తుల కార్యంతో అయిపోయినాయి బ్రదర్. ఏంటండి అయిపోయింది? దేవుని లేఖం అయిపోయిందా, లేదా మనం ఆగిపోయామా, లేకపోతే అక్కడనే ఫుల్ స్టాప్లు స్టాప్ లాక్లు పెట్టుకొని కూర్చున్నామా? రెండు 2000 సంవత్సరాల క్రితమే స్టాప్ లాక్ పడిపోయిందా? దెన్ వాట్ అబౌట్ మీ? 2023లో నుంచి చచ్చిపోవాలి. ఇది స్వస్థత కాదా? అలనాడు జరిగిందే స్వస్థత. చెప్పండి. కిక్కు కొట్టొద్దని డాక్టర్ అమ్మా. We are degrading ourselves without reading the verses well. డ్రీమ్ లో, కలలో ఉండకండి. వాక్యము సత్యము, నీ వాక్యమే. చెప్పరేమండి? యోహాను సువార్త 17 అధ్యాయం 17 వచనంలో నీ వాక్యమే సత్యము, ఆ వాక్యములో ప్రతిష్ఠించుము అన్నాడు. నన్ను వారిని అన్నాడు. ఎప్పుడైతే నువ్వు వాక్యాన్ని బోధించడానికి బయలుదేరతావో, మళ్ళీ చెప్తున్నానండి, మన మధ్యలో ఉన్నటువంటి సువార్థికులకు, కాపర్లకు, మరి ప్రవక్తలకు చెప్తున్నాను, ఎవరైతే వాక్యాన్ని ప్రకటించడానికి బయలుదేరతారో, నువ్వు ప్రకటిస్తున్నది కేవలము సువార్త. నువ్వు ప్రకటిస్తుంది ఏంటండి? చెప్పరేమండి? సువార్త. ఆ సువార్తలో ఇంకొక మనకు తెలియని ఒక పవర్ ఉంది. ఆ పవరే హీలింగ్ పవర్ ఉంది. అది మనకు తెలియదు. మత్తయి సువార్త 4వ అధ్యాయము 23, 24, 25.
యేసు వారి సమాజ మందిరంలో బోధించుచు దేవుని రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించుచు ప్రజల్లోని ప్రతి వ్యాధిని రోగంను స్వస్థపరచుచు గలిలియా అందంతటా సంచరించెను. చూడండి, ఆయన కీర్తి ఆగండి 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 ప్లీజ్, స్లో నేను చదవని పడుతుందండి. యేసయ్య సమాజ మందిరములలో బోధించుచు దేవుని రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించుచు, మళ్ళీ సువార్త అండర్లైన్ చేయండి. నేను అందుకే ఐ విల్ గివ్ మచ్ మోర్ ఇంపార్టెన్స్ టు ది వర్డ్ ఆఫ్ గాడ్, దట్ ఈస్ గాస్పెల్. నేను ప్రకటన చెప్తే నాకేం రాదు, దానియేలు చెప్తే నాకేం రాదు, జకర్యా చెప్తే నాకేం రాదు, తోరా గురించి చెప్తే నాకేం కాదు, రెడ్ రీఫర్ గురించి చెప్తే నాకేం రాదు. నాకు కావలసింది సువార్త. హల్లెలూయా. అర్పణలు, రక్తార్పణలు, వేవ్ ఆఫరింగ్, డ్రింక్ ఆఫరింగ్, ఇవన్నీ నాకు అక్కర్లేదు. ఐ వాంట్ గాస్పెల్ ప్రీచింగ్. సమాజ మందిరములలో బోధిస్తున్నాడు. దేని గురించి? సువార్తను ప్రకటిస్తున్నాడు. వెంటనే ఏం చేస్తున్నాడంటే స్వస్థపరుస్తున్నాడు. రోగులను, ప్రతి వ్యాధిని స్వస్థపరుస్తూ గలిలీ ప్రదేశం అంతటా చెప్తున్నాడు. ఆయన నమ్మిన వాళ్ళేరి చప్పట్లు కొడతాం. వావ్, బ్యూటిఫుల్ హీలింగ్. బా బా, ఎవరికి కావాలి మీ ప్రైజెస్? ఎవరికి కావాలండి? వాట్ అబౌట్ యూ? దేని విలువ ఎప్పుడు తెలుస్తుందో అప్పుడే తెలుస్తుంది. 24వ వచనము, ఆయన కీర్తి సిరియా దేశం అంతటా వ్యాపించను. సిరియా దేశం ఎక్కడుంది? ఒకసారి మ్యాప్ లో వేస్తే కనపడుద్ది. ఈ ఇజ్రాయెల్ దేశమునకు పైన ఉంది సిరియా దేశము. యేసయ్య ప్రకటిస్తుంది గలిలీ ప్రాంతములో సిరియా దగ్గరికి వెళ్ళింది ఈ సువార్త. కేవలం వర్డ్ టు వర్డ్, మనకు కదలటల్లా, మన హృదయాన్ని కదిలించలేకపోతుంది. చూడండి, సిరియా దేశానికి వెళ్ళింది. ఆ తర్వాత చూడండి, అక్కడ నుంచి ఇక్కడ నుంచి సరే రోగులను పట్టుకొచ్చారు. 25వ వచనము, గలిలియా, దెకపలి, యెరూషలేము, యూదయను ప్రదేశముల నుండి యోర్దానుకు అవతల నుండి సకల జన సమూహములు ఆయనను వెంబడించెను. చివరికి అటు ఇటు ఇటు అటు త్రూ అవుట్ ద నైబరింగ్ దేశాలంటారే, ప్రాంతాలంటారే, సిటీస్ అంటారు, వారందరూ కూడా యేసు దగ్గర రావడం మొదలుపెట్టారు. దేనికి? గాస్పెల్ ప్రీచింగ్ అండ్ ఫాలోడ్ బై హీలింగ్స్. ఈనాడు మనం ఒకటే పట్టుకున్నాం, రెండోది ఇడిచిపెట్టి పారేశాం. ఎందుకంటే అట్లా చెత్తపోదు వచ్చింది. ఎస్, నేను ఆ మాట అంటాను కూడా, ఏమాత్రం కూడా వెనకాడను. స్వస్థతలు లేవు అనేదంతా చెత్తబోదే. చదవండి, 27 పుస్తకాలు చదవండి, వందల రిఫరెన్స్ చూపిస్తాను నేను. అప్పుడు ఇన్ని జరిగిస్తున్నాడు యేసయ్య. అటు గలిలీ, సిరియా, దెకపలి, కైసరియా, ఫిలిప్పుదైన కైసరియా అని ఉంటుంది. ఇటు యోర్దాన్ రివర్కి తూర్పు వైపున ఉన్నటువంటి ప్రాంతాలు, కింద జోర్డాన్, అటు కిందకు వస్తే ఈజిప్టు, ఇటు పక్కన గాజా స్ట్రిప్పు, అటు పక్కన మెసిడోనియా ప్రాంతము, మధ్య ఆసియా ప్రాంతము అంతా కూడా యేసయ్య కీర్తి ప్రబలముగా ప్రకటించబడుతూ ఉన్నది. ఇంతవరకు అర్థమైంది అనుకుంటున్నాను. మోషే కాలంలో, ఇది ఇక్కడ ఆపి కొంచెం పక్కకి వెళ్తున్నాను. మోషే కాలంలో, మోషే వయసు ఎంత? దగ్గర 100, 80 + 40, 100, అటు ఇటు తీసి మధ్యలోకి వచ్చా. 100 ఏళ్ల వయసులో ఒక కర్ర పట్టుకొని 12 సూచన క్రియలు చేసి
ఏంటండి చెప్పాలి? 12 చేసి, He is my God. His name is Lord Jehovah. He is Lord Jehovah, Mr. Pharaoh. ఆయనను మేము బలి అర్పణలు స్తుతి యాగములు జరిపించడానికి, చూడండి ఏ మాట మాట్లాడుతున్నాడు, బలి అర్పణలు స్తుతి యాగములు జరిపించడానికి we want permission from you అన్నప్పుడు నో 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 అన్నాడు. సరే, ఎన్ని సూచనలు జరిగాయి? 12 అద్భుతమైన సూచనలు. కప్పలు, ఈగలు, దద్దుర్లు, చీకట్లు, ఏవేవో ఉన్నాయి మీకు తెలుసు. అన్ని చూశారు. బండల నుండి నీళ్లు, మారా దగ్గర చేదు నీరు మధురమైన నీటిగా, పూరేళ్లు, మన్నాను కురిపించాడు. హోరేబు కొండకు వచ్చారంతే, అన్ని వదిలిపెట్టి పారేసి మంచి దూడం చేసుకున్నారు. ఏమి జనాంగం అండి మనం. ఒక్కసారి హృదయాన్ని పరీక్షించుకోండి. ఎలా కప్పల్ని మర్చిపోయారు, ఈగలు మర్చిపోయారు, ఎర్ర సముద్రం పాయలు మర్చిపోయారు, బండ నుండి నీళ్లు రావడం ఏంటో మర్చిపోయారు, అన్ని మర్చిపోయారు. ఒక దూడని చేసుకొని ఎగురుతాం మొదలు పెట్టారు. యెహోషువ, ఆయన తర్వాత లీడర్ ఎవరండి? ఆయన ఒక 20 ఏళ్ళు. ఆయన చెయ్యని యుద్ధం లేదు పాపం. ఎప్పుడూ తన వయసులో బయలుదేరిన వ్యక్తి మోషే దగ్గరనే 40 ఏళ్ళు శిష్యరకం చేశాడు. ఆ తర్వాత 20 ఏళ్ళు ఈయన ఇండిపెండెంట్ గా లీడర్ అయ్యాడు. యుద్ధాలు చేశాడు. ఎరుకో, హాయి, గిబియోను. ఇస్ ఎ గ్రేట్ వారియర్. ఆ ఏజ్ లో అసలు ఆయన యుద్ధానికి పోతున్నాడంటే ప్రార్థన చేసి, ఆత్మ తండ్రి యొక్క ప్రోద్బలముతో, ఆత్మ ఆవేశముతో అని ఉంటుంది లేఖనం. అసలు మనకు ఆత్మ గురించే తెలియదు. ఇది ఒక విచారం. లేదు బ్రదర్, ఇది ఒక కొత్త సిద్ధాంతం. ఎన్నని చెప్పుకుంటూ పోతామంటే రండి రండి బైబిల్ స్టడీ కంటే రారు. ఓత్నియేలు మీదకి ఆత్మ ఆవేశము రాగా జయించాడు. ఈజ్ ద ఫస్ట్ జడ్జ్. దెబోరా మీదకి ఆత్మ ఆవేశము రాగా 40 years జడ్జిగా ఉంది. గిద్యోని మీదకి ఆత్మ ఆవేశము రాగా గిద్యోని యుద్ధాలను జయించాడు. చదవండి, తెలుస్తుంది ఆత్మావేశము గురించి. అనుభవించండి, తెలుస్తుంది పరిశుద్ధాత్మ యొక్క అభిషేకము గురించి. సంసోను మీదకి ఆత్మావేశము రాగా సింహాన్ని చీల్చి పారేశాడు. న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయం 5వ వచనం. న్యాయాధిపతుల గ్రంథం 15వ అధ్యాయం 15వ వచనం. Such a powerful God we are having. లేదట బ్రదర్, ఆత్మ నీరట, నుప్పట, అట్నే ఉండండి. ఆ నీటిలోనే ఎప్పుడో కుట్టుకుపోతారు. యెహోషువ 20 years యుద్ధాలు చేసి చేసి అలసిపోయి 110 ఏళ్ళు 110 years అని ఉంటుంది. తండ్రి నన్ను ఇంతవరకు నడిపించాడు. ఇదిగో మీకు స్వాస్థాలను చూడండి. స్వాస్థాలు అంటే రిజిస్టర్డ్ ల్యాండ్స్. ఈ రోజులలో మనకేంటండి పట్టాలు, మామూలుగా ఉండమనిలే, పట్టాలు, రిజిస్టర్డ్ ల్యాండ్స్ ఇచ్చాడు. రూబేను ఇక్కడుండు, షిమ్యోను అక్కడుండు, జబులూను ఇక్కడుండు, బెన్యామీను రామా ప్రాంతము యబూసీ ప్రాంతంలో ఉండు, గాదు పైనుండు, దాను ఇటు పక్కనుండు, బెన్యామీను యూదయ యెరూషలేం ప్రాంతంలో ఉండండి అని రిజిస్టర్డ్ ప్రాంతాల్లో పట్టాలు రాసిస్తే అన్నిటిని వదిలిపెట్టి పారేసి అందులో కాయగా పట్టాలను తీసుకెళ్లారు, బీరువాలో పెట్టుకున్నారు. ఎక్కడ పోయి కూర్చున్నారు? దేవతలు. చెప్పండి, ఎక్కడికి? చెప్పరేమండి, దేవతలు.
40 years మోషే ఏడ్చింది, దేవతలకు వెళ్ళిపోయి. 20 years ఏడ్చాడు ఎవరు? అందుకే అన్నాడు కదండి, ఎక్కడ 24 అధ్యాయం 15 వచనం అనుకుంటే యెహోషువలో ఏమంటాడు? 24:15 చూడండి ఏమంటున్నాడు. పెద్దగా చదవండి. 24:15 ఏమంటున్నాడు? ఏడుస్తూ మాట్లాడుతున్న మాటలు అవి. 24:15 యెహోవాను సేవించుట మీ దృష్టికి యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన అక్కడికి వచ్చామండి చివరికి మనం. ఇక చివరికి 60 సంవత్సరాల తర్వాత యెహోవాను సేవించుట కీడనే కాడికి వచ్చాం మనం. 25 లక్షల 40 లక్షల కాలి బలము సేవించుట కీడని వాళ్ళు ఎంచుతున్నారు. తర్వాత మీరు ఎవరి సేవించెదరో, మీరు ఎవరినైనా సేవించుకోండి, ఏ రాళ్ళన్నా పెట్టుకోండి, ఏమైనా చేసుకోండి, నేను నా కుటుంబము మాత్రము యెహోవాను సేవించెదను. ఎందుకంటే నాకు 60 ఏళ్లలో నా కళ్ళు విప్పుకొని ఉన్నాను. వితౌట్ లార్డ్ జెహోవా ఐఎమ్ నథింగ్. ఐఎమ్ నథింగ్. ఎప్పుడు చూడు విగ్రహము 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 విగ్రహము. ఎక్కడ పోయినా విగ్రహమే. మోయా ప్రాంతం దిగితే విగ్రహము, హోరేబు కొండ దగ్గర విగ్రహము, దూడ. నీ సొంత ప్లేస్ లో రిజిస్టర్డ్ ల్యాండ్ లో కూర్చున్న విగ్రహము, ఎక్కడ విగ్రహమే. విగ్రహం దొరకకపోతే ఆకాశరాణి. అందుకు యేసయ్య రావాల్సి వచ్చింది. మరి వీళ్ళకి 40 రోజులు ఉపవాసం ఉండి ఒక ధర్మశాస్త్రమును, కట్టడలను, విధులను ఇస్తే ఎప్పుడో ఎక్కడో బారేశారు. విగ్రహాలు పట్టుకొని తిరుగుతున్నారు సంతోషంగా. రాజులు 19 మంది ఇజ్రాయెల్ రాజులు విగ్రహాలు పట్టుకొని తిరుగుతున్నారు. ఆషారుదేవి, బయలుదేవత, తమ్మోజ్, ఎన్ని పేర్లు ఉన్నాయో. నడిపించింది అంతే, ఎగిరిపోయింది. అలనాడు వారు, ఈనాడు మనము. అందుకే యేసయ్య వచ్చాడు. సరే, మీరు ఎలా జీవించారో, ఏ విధంగా జరిగిందో అలా పక్కకుంచి, ఇప్పుడు నేనే ఆయనను, నేనే పరలోకం నుండి దిగి వచ్చాను, నన్ను నమ్మండి, నన్ను నమ్మండి. ఐ యామ్ అండ్ ఐ యామ్. నేనే సత్యము, నేనే మార్గము, నేనే జీవము. నన్ను నమ్మండి. నన్ను చూస్తే ఆలయాన్ని చూసినట్లే, నన్ను చూస్తే వెలుగును చూసినట్లే, నన్ను చూస్తే పరలోకమును చూసినట్లే. నేనే ఆయనను. నేను మాట్లాడింది దేవుని యొక్క వాక్య తప్ప నా సొంత మాట కాదు అంటాడు యోహాను సువార్త 5వ అధ్యాయం 30వ వచనంలో. యోహాను సువార్త 5వ అధ్యాయం 17 నుంచి 21 వచనాల్లో. I am and I am. నేను ఆయన ఒకటే. ఇదే నేను ప్రకటించడానికి దిగి వచ్చిన సువార్త అన్నాడు యేసయ్య. ఆయన నమ్మలేదు. అయినా అప్పుడు వారు మారలేదు. అయినా వారు వినలేదు. అసలు కొందరు లెక్కే చేయలేదు. ఏ సృష్టికర్త దిగి వచ్చి సృష్టిని, సృష్టమును సృష్టించిన నేనే ఆయనని చెప్పితే నమ్మలేదు. దుఃఖపడ్డాడు, వేదన పడ్డాడు. నా మాట శిలాశాసనం, నా మాట ఎందరో చూడలేకపోయారు, వినలేకపోయారు. మీరు చూస్తున్నారని ఆ 33.5 సంవత్సరాలు చూసిన వారందరూ ధన్యులు ధన్యులు అని చెప్పిన అర్థం కాల.
ఆనాటి నుండి నేటి వరకు కూడా అపోస్తులు వచ్చారు, ప్రవక్తలు వచ్చారు, సువార్తికులు వచ్చారు, ఉపదేశకులు వచ్చారు, బోధిస్తూనే ఉన్నారు. అయితే ఇందులో స్వార్థపరులు బయటకు వచ్చారు. ఇది చూడండి, సువార్తను కొంచెం పక్కకు జరిపి ఎవరు వచ్చారు బయటికి చెప్పాలి. స్వార్థపరులు బయటకు వచ్చి ఆలయాల్ని వ్యాపార కేంద్రాలుగా మలుచుకున్నారు. బెస్ట్ బిజినెస్ ఇన్ ది వరల్డ్ టుడే ఈజ్ చర్చ్ అనే కాడికి వచ్చారు. ప్రార్థనలు తగ్గిపోయాయి. ద ఇంపార్టెన్స్ ఆఫ్ ది ప్రేయర్స్ తగ్గిపోయాయి. బైబిల్ చదవడం తగ్గిపోయింది. ఎవరికి వారే టైం పాస్ చేసుకుంటున్నారు. జస్ట్ దే ఆర్ రోలింగ్ ది డేస్. వాటిని స్టాప్ చేసి మనము మార్చాలని తండ్రి ఈ దినాన మనతో మాట్లాడే కొరకు బైబిల్ స్టడీని ఏర్పాటు చేసి మనల్ని పిలిచి మీరన్నా మారి వారిని మార్చండి అని ఒక పిలుపుకు మనం వచ్చి కూర్చుంటున్నాం. అలనాడు ఇద్దరు యూదులు లేచారు, మన యవనస్తులు లేచారు, కాలేబ్ అండ్ యెహోషువ. ఎక్కడ ఇద్దరే ఉంటారు. మనము చేయవలసింది ఏమిటనగా ఈ నిత్యరాజ్య సువార్తను చెప్పండి, ప్రకటించాలి. ప్రకటించండి, దట్స్ ఆల్. షో చేయవలసిన అవసరం లేదు. నూనె సీసాలు అమ్ముకోవాల్సిన అవసరం లేదు. కచ్చిప్స్ అమ్ముకోవాల్సిన అవసరం లేదు. నీళ్ల బాటలు అమ్ముకోవాల్సిన అవసరం లేదు. యెరూషలేము మట్టి తెచ్చి అమ్ముకోవాల్సిన అవసరం లేదు. ఒక మందసము తయారు చేసి బంగారు తాపడం చేయవలసిన అవసరం లేదు. జస్ట్ ప్రీచ్ ది గాస్పెల్. ద థింగ్స్ విల్ బి హ్యాపెన్ బై ది హోల్ స్పిరిట్ ఆఫ్ గాడ్. పౌలు గారు ఏమన్నాడు? 14 పత్రికలు చదవండి. నేను చాలా కష్టపడి చదివాను, నా అంత బోధకుడు లేడని ఎక్కడ అనలా. తాను తగ్గించుకున్నాడు. ఈ రోజులలో కొద్దిగా తెలుస్తే చాలు, కొద్దిగా. ఎక్కడ చూడండి, 1 కొరింథీ పత్రిక 15:8 అంటాడు, కడపటి వాడనైనా నేను, అందరిలో తక్కువ వాడనైనా నేను. ఎఫ్సీలు రాసిన పత్రిక 3:8-11 ఒక ఐఫన్ కొట్టు ఉంటుంది, అక్కడ కూడా అదే మాట్లాంటాడు. తండ్రి నాకు ఇచ్చిన ఆధిక్యత ఏమిటనగా, ఎక్కడ గాస్పల్ ప్రీచింగ్ నేను చేస్తే అక్కడ వెనువెంట ఏం జరుగుతూ వస్తున్నాయి? సూచనలు జరుగుతూ వస్తున్నాయి. చెప్పండి, ఏం జరుగుతాయి? సూచనలు. ఈనాడు మీరు ప్రకటించండి అంతే, వెనుక సూచనలు జరుగుతాయి. అమ్మా, నువ్వు వాక్యాన్ని బోధించి వెళ్ళావు కానీ సరితమ్మా, వసంతమ్మ, ప్రతిభమ్మ, కానీ మీ ప్రార్థన తర్వాత నాకు స్వస్థతలు జరిగాయమ్మా. ఎవరు చేశారు? అసలు మరి నమ్మకమే లేదు, కానీ అక్కడ జరుగుతున్నాయి. రోమీయులకు రాసిన పత్రిక 15:18 పత్రిక చదవండి. 15:18. ఎలాగనగా అన్యజనులు విధేయులగునట్లు, చూడండి, అన్యజనులు విధేయులగునట్లు వాక్యము చేతను క్రియ చేతను గురుతుల బలము చేతను చూడండి, గురుతుల బలం, సైన్స్, ద చిన్ అండ్ చమత్కార్ అని ఉంటుంది హిందీలో. సైన్స్ అండ్ వండర్స్ అని ఉంటుంది ఇంగ్లీష్ లో. యెషయా గ్రంథం 8:13 ఉంటుంది. గురుతుల బలము చేతను, మహత్కార్యముల బలము చేతను, మహత్కార్యములు అదే వండర్స్, పరిశుద్ధాత్మ బలం చేతను. పరిశుద్ధాత్మ బలం. చూడండి, మనల్ని ఎప్పుడు ఫాలో అయ్యే తండ్రి ఒకడు ఉన్నాడు. ఆ తండ్రి పేరు ఏం పేరండి? అది నువ్వు బోధించంటే నీ వెనుక, నీ పక్కన పరిశుద్ధాత్మ తండ్రి ఉంటాడు. వీటిని మనం సీరియస్గా తీసుకో. చెప్పుకోవటం లేదండి, మాట్లాడుకుంటే తెలుస్తుంది. స్కూల్కి వెళితే చదువు వస్తుంది.
టైం పాస్ చేసుకోవడానికి ఉన్నాయి. ఇది టైం పాస్ కోసం పెట్టుకున్నవి కాదు. ఎంత క్లియర్గా అన్నాడు చూడండి, గురుతుల బలము చేతను పరిశుద్ధాత్మ వెనువెంట ఉండి కార్యములు జరిగిస్తున్నాడు కనుక అవి జరిగాయని చెప్పాడు అక్కడ. పౌలు గారు ఎక్కడ పోతే అక్కడ ఎలా జరిగాయి అనుకుంటున్నారు? అది అపోస్తుల కార్యములు 19వ అధ్యాయం 11వ వచనం కావచ్చు, అపోస్తుల కార్యములు 14వ అధ్యాయం 14వ వచనం కావచ్చు, అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం 4, 5, 6 వచనాలు కావచ్చు, అపోస్తుల కార్యములు 11వ అధ్యాయం 26వ వచనం కావచ్చు. సువార్త ప్రకటించబడుతుంది, సువార్త ప్రకటించబడుతుంది, నిత్య రాజ్య సువార్త ప్రకటించబడుతుంది. 27 పుస్తకాల్లో ఒకే ఒక్క మాట నాకు వినపడుతుంది, దట్ ఈస్ గాస్పెల్, 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 గాస్పెల్. దాని వెనుక స్వస్థతలు ఉన్నాయి. నువ్వు చేయలేని వాటిని నువ్వు చేస్తావు. నీకు ఏది కాదో అది వస్తుంది. ఆత్మతండ్రి నీలోనికి వచ్చినప్పుడు నీ బ్రేవ్నెస్ పెరుగుతుంది, నీ ధైర్యం పెరుగుతుంది, నీ వాక్శుద్ధి పెరుగుతుంది, వాక్శక్తి పెరుగుతుంది. నువ్వు నడుస్తావు, ఉపవాసాలు ఉంటావు, ప్రార్థన చేస్తావు, నీ ప్రార్థన పరలోకాన్ని చేరుతుంది, నీకు సమాధానం వస్తుంది. హల్లెలూయా. మనము ప్రార్థన అంటే మళ్ళీ చెప్తాను, ఏమనుకోవద్దు దయచేసి వీక్షకులు కూడా, ఆన్లైన్లో చూసేవాళ్ళు కూడా. ప్రార్థన చేయకుండానే బోధించడానికి వచ్చే భక్తులు నేను చూశాను. అసలు ప్రార్థన చేయరు, ఎక్కడెక్కడెక్కడెక్కడెక్కడో తిరిగి వచ్చేసి, ఓ అరే ఈరోజు నాది ఉంది కదా, గబగబ రావడం, తీయడం, ఏదో చెప్పేయడం. ఏంటది? అందుకే మార్కు సువార్త 9వ అధ్యాయం 29వ వచనంలో ఏముందో చూడండి. 9:29లో అందుకు ఆయన, ప్రార్థన వల్లనే గాని మరి దేని వలనైనను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పాను. యేసయ్య చెప్పిన మాట ఏంటంటే, ఏదైనా సరే జరగాలంటే ఏం కావాలట? ప్రార్థన. పిచ్చోడారా, ఇక నేను వెళ్ళిపోయిన తర్వాత స్వస్థత లేవు, దెయ్యాన్ని వెళ్ళగొట్టడం లేదు, ఏది లేదు, మీరు అసలు ఏమి చేయనక్కర్లేదు, హాయిగా టైం పాస్ చేసుకోండి, నేనే వచ్చి ఏం చేయాలని చేసిపోతా అన్నాడా? ప్రార్థన చెయ్యండి, ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ అన్నాడు. ఏం చేయండి? మళ్ళీ చెప్పండి. ప్రార్థన చేయండి, ఎవ్రీథింగ్, ప్రతిదీ కూడా సాధ్యమే, సుసాధ్యమే. నోట్ చేస్తారా? 3 విషయాలు చెప్తాను, అందరు నోట్ చేయండి. ప్రార్థన అనగా, మళ్ళీ అడుగుతానండి రాశారో లేదో అని, ప్రార్థన అనగా మానవుడు దేవునితో మాట్లాడట. ప్రార్థన యేసుని సందర్శన, పరమ తండ్రితో సంభాషణ. ప్రార్థన. ఇప్పుడు చెప్పండి, ప్రార్థన అంటే ఏంటి? నువ్వు దేవునితో మాట్లాడేది, మానవుడు దేవునితో మాట్లాడతాడు. కంప్లీట్ రాయండి అయ్యా, సగం కట్టేకండి, మళ్ళీ అందులో ఇంకా 8 అయిపోద్ది. మానవుడు కనుక రాత్రులు పూట మనం చేసే ప్రార్థన, ఆఫ్టర్ ఆల్ హ్యూమన్ నేచర్లో ఉన్న మనము దేవునితో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నాం. దాన్ని ఏమంటారు? ప్రార్థన. మరి ప్రవచనము అనగా, ప్రవచనం అనగా దేవుడు మానవుని ద్వారా, రాస్తున్నారా? దేవుడు కాన్సన్ట్రేషన్ ఏమాత్రం పోనీయకండి, అందరిని నాకు తక్కువ ఉండడంలో నా కళ్ళు అటు ఇటు పడుతున్నాయి. దేవుడు మానవుని ద్వారా మానవునితో మాట్లాడట. రాశారా? రాసింది మళ్ళీ చెప్పండి. దేవుడు మానవుని ద్వారా, అది ప్రాఫెసీ.
ఓకే, మూడవది ప్రవచనాత్మక ప్రార్థన. ప్రార్థనలో ఇది ఇంకో కొంచెం హయ్యర్ స్టెప్ అంటారు, ప్రవచనాత్మక ప్రార్థన. పరిశుద్ధాత్మతో, నోట్ చేయండి, పరిశుద్ధాత్మతో మన ద్వారా పరిశుద్ధాత్మతో అన్నా పరిశుద్ధాత్మ సహాయంతో అన్నా ఓకే, పరిశుద్ధాత్మతో లేక పరిశుద్ధాత్మ సహాయంతో మన ద్వారా దేవునితో మాట్లాడట లేక మాట్లాడింపచేయుట. ఇప్పుడు మనకి ఈ ప్రవచనాత్మక ప్రార్థన ఎలా వస్తుందంటే, నీవు మోకాళ్ళూరినప్పుడు నీలోనికి ఎవరు వస్తారు? పరిశుద్ధాత్ముడు వచ్చి నీతోటి తండ్రికి ప్రార్థన చేయించడం మొదలు పెడతాడు. ఇది కొంచెం హయ్యర్ స్టెప్ ప్రార్థనలో. ఈ అనుభవం అందరికీ లేదు కనుక మళ్ళీ చెప్తున్నాను, దీనికి ఒక క్లాసెస్ తీసుకుంటాను నేను. అప్పుడు తెలుస్తుంది ఆత్మ తండ్రి మీకు ఎన్కౌంటర్ అయినప్పుడు అనాయింట్మెంట్ అంటే ఏమిటి, అవన్నీ తెలుస్తాయి. ఇప్పుడు ఏం తెలుస్తుంది, ఏమి తెలియదు కనుక నవ్వుకుంటాం. ఇప్పుడు చెప్పండి, ప్రవచనాత్మక ప్రార్థన మళ్ళీ ఒకసారి చెప్పండి. పరిశుద్ధాత్మతో మన ద్వారా దేవుడితో మాట్లాడుతుంది. వెరీ గుడ్. దీనిని పౌలు గారి ద్వారా పరిశుద్ధాత్ముడే లిఖింపజేశాడు. రోమీలు రాసిన పత్రిక 8వ అధ్యాయము 26వ వచనం చదవండి పెద్దగా. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తంగా ఏలాగు ప్రార్థన చేయవలనో మనకు తెలియదు గాని ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షంగా విజ్ఞాపనం చేయుచున్నాడు. చూసారా, అసలు ఇప్పుడు మనం ఏం చేయనక్కర్లేదండి, ఈ అనుభవంలోకి రావాలండి మీరందరూ. నా కోరిక అదండి. ఈ అనుభవంలోనికి రానంత వరకు మన లైఫ్స్ మోడ్ మారదండి. ఈ అనుభవంలోకి రావాలి. అసలు రోమీలు రాసిన పత్రిక 8వ అధ్యాయము మొత్తము ఔపాసనం పట్టండి, మీకు అర్థమవుతుంది. ఎన్నిసార్లు ఆత్మ ఉందో మీకు తెలుస్తుంది. ఆత్మ కార్యములు చదవాలి తెలుసుకోవాలంటే రోమ పత్రిక 8వ అధ్యాయము, యోహాను సువార్త 14వ అధ్యాయము, యోహాను సువార్త 15వ అధ్యాయము, యోహాను సువార్త 16వ అధ్యాయము చదవాల్సిందే. ఆత్మ తండ్రిని గురించి తెలుసుకోవాలంటే యోహాను సువార్తను చదవాల్సిందే. సరే, ఎప్పుడైనా నాకు ఒకటే ఒక కోరిక ఉంది, అది స్త్రీల మైత్రి కోరికలోనే నేను వస్తాను. ఆ పవర్ ఆఫ్ అనాయింట్మెంట్, ఎందుకంటే వాళ్ళకున్న ఇంట్రెస్ట్ని చూసి నాకు అనిపిస్తుంది. నేను చూస్తున్నాను, దే ఆర్ డూయింగ్ వెల్. ఎక్కడైనా సరే సంఘాలు కట్టబడాలంటే ఒక యాక్టివిటీస్ రన్ అవ్వాలి. ఎక్కడికక్కడికే సెక్టేరియన్స్గా వాటర్ టైట్ కంపార్ట్మెంట్స్గా ఉంటే నడవదు. ఈ సంఘములో స్త్రీల మైత్రి కూడిక, స్త్రీల సంఘం బలపడాలి. యూత్ మినిస్ట్రీ బలపడాలి. పెద్దలమైన మనము బలపడాలి. సంఘము విరాజిల్లాలి. యెషయా గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనం చదువుతారా? ఇది ప్రవచనము. అంత్యదినములలో పర్వతముల పైన యెహోవా మందిర పర్వతము పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును. ప్రవాహము వచ్చినట్లు సమస్త అన్యజనులు దానిలోనికి వచ్చెదరు. అదండి, అది జరగాలి. చర్చ్ అంటే ప్రవాహం వచ్చినట్లు రావాలి. ఇలానా ప్రవాహములండి. క్యాథరిన్ కుల్మన్ గారు బెన్హిన్ గారికి గురువిణి. బెన్హిన్ గారు గురువు, గురువిణి అంటే అర్థం కాదేమో, గురువు. ఆవిడ మీటింగ్
ప్రార్థనా మందిరములలో ఉన్నదని తెలిస్తే బెన్హిన్ గారి గురించి తెలియని వాళ్ళు ఉండరని అనుకుంటున్నాను. అంత గొప్ప దైవజనుడు. ఒక దశలో ఒక 20 years సువార్తను అద్భుతంగా ప్రకటించినటువంటి ఒక గొప్ప దైవజనుడు. అతని స్నేహితుడు ఇద్దరు కూడా క్యాథరిన్ కుల్మన్ గారి యొక్క ప్రసంగాలు వినడం కొరకు సీట్లు ఎక్కడ దొరకవు అని చెప్పి తెల్లవారుజామున 4 గంటలకే వెళ్ళి ఆ గుడి బయట కూర్చొని ఉండేవాళ్ళట. ఆరాధన ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? 9:30కి. వీళ్ళు ఎన్ని గంటలకు వెళ్ళేవాళ్ళు? 4 గంటలకి. వీళ్ళు వెళ్ళేసరికినే పెద్ద క్యూస్ ఉండేటి అట. అనగా ఆవిడ పేరేం పేరు? క్యాథరిన్ కుల్మన్. ఆవిడ ఒక స్త్రీ. చదవండి ద గుడ్ మార్నింగ్ హోలీ స్పిరిట్ గాడ్. డోర్స్ అట్లా ఓపెన్ అయితే చాలు గబగబ పరిగెత్తి పోయి కూర్చునే వాళ్ళట. 2nd రోలోనూ 3rd రోలోనూ కూర్చున్న దగ్గర నుంచి క్యాథరిన్ కుల్మన్ గారు నా పేరు పిలిస్తే బాగుండు, నా పేరు పిలిస్తే బాగుండు, నా పేరు పిలిస్తే బాగుండు అని ప్రార్థన చేసుకుంటూ కూర్చునేవాడట. చివరికి ఒకరోజు అనుకోకుండా ఆవిడ నిజంగానే మిస్టర్ హిన్ అని పిలిచి నేను తండ్రి బలంగా వాడుకోబోతున్నాడని చెప్పినప్పుడు సంతోషంతో పొంగిపోయి నిజంగానే నేను బోధించగలనా అనుకున్నాడట. ఎందుకని స్టట్టరింగ్ ఉంది, నత్తి ఉంది, ఈ టంగ్ వచ్చి అక్కడ కింద ఆడేది కాదట. ఒక మాట బలకంట అనేవాడట. నేను బోధించడం ఏమిటి అనుకున్నాడట. నత్తి ఏం చేస్తుంది? నోటి మాంద్యం ఏం చేస్తుంది? చెప్పలేమండి. నీకున్న బలహీనతలు ఏం చేస్తాయి? ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ బిలీఫ్, గాడ్ విల్ యూజ్ యూ. నా చదువు లేదు, నో ప్రాబ్లం. వయసు లేదు, నో ప్రాబ్లం. స్త్రీవా, నో ప్రాబ్లం. వైటా, బ్లాకా, రెడ్డా, గ్రీనా, నో ప్రాబ్లం. జీల్, తపన కావాలి, నేర్చుకోవాలన్న ఆశ కావాలి. క్యాథరిన్ కుల్మన్ గారు వస్తున్నారంటే చాలు ఆవిడ వెంటే పరిశుద్ధాత్మ తండ్రి ఎప్పుడు ఉండేవాడు. అదే అనాయింట్మెంట్ బెన్హిన్ గారు కూడా పొందుకున్నారు. చదవండి. ది అనాయింట్మెంట్ అనే సపరేట్ బుక్ కూడా రాశాడు. నా దగ్గర ఉంది, ఎవరైనా కావాలంటే అడగండి, క్రూ మెంబర్స్కి ఇస్తాను. బైబిలే చదివేటట్లు ఏం లేండి, ఇంకా అనాయింట్మెంట్. మార్కు సువార్త 9వ అధ్యాయము 1వ వచనం. మరియు ఆయన ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు దేవుని రాజ్యం బలముతో వచ్చుట చూచు వరకు మరణం రుచి చూడరని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. చాలండి. మరియు ఆయన అనగా యేసయ్య. ఇదంతా ఈ సువార్తలలో యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క విషయాలను ఎంత చక్కగా వివరిస్తున్నారో. ఒక్కొక్క అధ్యాయాన్ని ఒక వారం ఏం చాలుతుంది, ఇది నాకు 2-3 వారాలు పడుతుంది కరెక్ట్ చెప్పాలంటే. చూడండి, ఇంతవరకు యేసయ్య సువార్తలను ప్రకటిస్తూనే వచ్చాడు. ఇక్కడ దాకా వచ్చిన తర్వాత అంటున్నాడు, ఒక బ్లెస్సింగ్ని, ఒక దీవెనతో కూడిన ప్రాఫెసీని వాడాడు. ప్రవచనమును వదిలాడు. ఇక్కడ దీవెనలతో కూడిన ప్రవచనం ఇది. ఏమన్నాడంటే, ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు దేవుని రాజ్యము బలముగా వచ్చుట చూచు వరకు మరణము రుచి చూడరని నిశ్చయముగా మీతో చెప్పుతున్నాను నేను. అయితే చాలా మంది దీనిని రూపాంతరకొండ దర్శనం బ్రదర్ అన్నారు. ఇప్పటికీ అనేవాళ్ళు ఉన్నారు. రూపాంతరకొండ దర్శనం ఎందుకనగా ఆ తర్వాత మీరు చదివితే
మార్కును ఎంతమంది చదివారు నాకు తెలియదు. చదివితే ఆ తర్వాత 6 రోజుల తర్వాత యేసయ్య ఆ రూపాంతర కొండ పేరేంటండి? ఎవరు మీరు ఆగండి అయ్య. ఇంకా ఎవరైనా చెప్పగలరా పెద్దగా? ఏ కొండ? సియోనా, సీనాయా, తాబోరు కొండ. ఈ పాటికల్లా చెప్పాలి. అది తాబోరు కొండ, గలిలీ ప్రాంతంలో ఉన్నటువంటి తాబోరు కొండ, సియోను కొండ కాదు, తాబోరు కొండ. తాబోరు కొండ దర్శనాన్ని అనుకున్నారు. అయితే అది కాదు అని ఎలా చెప్పగలనంటే, ఇక్కడిని తండ్రి అంటున్నాడు, దేవుని రాజ్యము బలముగా వచ్చుట చూడాలి. దేవుని రాజ్యమే. దేవుని రాజ్యం అంటే ఏంటండి? చెప్పలేమండి. ఇందాక చెప్పాం కదా, పరలోక రాజ్యము. దేవుని రాజ్యం ఏంటండి? మరి పరలోక రాజ్యాన్ని చూడాలి మనం. పరలోక రాజ్యములో ఏముందో చూడాలి. పరలోక రాజ్యములో ఏమి ఉండబోతుందో చూడాలి. పరలోక రాజ్యములో ఏమేమి ఉంటాయో చూడాలి. పరలోక రాజ్యములో ఎవరెవరు ఉంటారో చూడాలి. దాన్ని చూస్తారు అని చెప్పాడు. కానీ తాబోరు కొండ పైన నేను మారిపోయిన పక్కన ఏరియా మోషేలు చూడటం కాదు అన్నాడు. మనకి అక్కడ దాకానే వెళ్తుంది కదా మన ఆలోచన, అక్కడనే స్టిక్ ఆన్ అయినా. ఇక్కడ తండ్రి దేని గురించి చెప్తున్నాడు? దేవుని రాజ్యములోని విషయాలు మీరు చూస్తారు అన్నాడు. అర్థమైందండి? ఈ వచనము ప్రకటన గ్రంథానికి లింక్ అప్ అయినది. నేను మళ్ళీ ఆగస్టు 5వ తారీఖు నాడు మొదలు పెడుతున్నప్పుడు వస్తుంది. ఇది ఉపోద్ఘాతంలో వస్తుందో ఎక్కడో వస్తుందో, మొత్తానికి వస్తుంది. కనుక తాబోరు కొండ దర్శనము కాదు. చెప్పండి, తాబోరు కొండ దర్శనము కాదు. మరికొందరు అనుకున్నారు యోహాను ఎక్కువ కాలం బ్రతుకుతాడేమో. ఎందుకనగా ఈ యోహానుకి ఒక చిన్న మాటను యేసయ్య వాడాడు. ఎక్కడ? యోహాను సువార్త 21వ అధ్యాయము తీస్తారా? 22వ వచనములో, నేను వచ్చు వరకు అతడు ఉండుట నాకు ఇష్టమైతే నీకెందుకు పేతురు, నీవు నన్ను వెంబడించు అని అన్నాడు. అంటే చాలా మంది అనుకున్నారు నేను వచ్చు వరకు మళ్ళీ ఆయన ఉంటాడంటే ఒకవేళ పేతురు చనిపోకుండా ఉంటాడేమో అని మనం ఊహల పల్లకిలు బాగా కడతామండి. కనుక ఈ మాట అన్నది ఖచ్చితంగా పేతురు బ్రతికే, యోహాను బ్రతికే ఉంటాడు, అందుకే ఆ మాట అన్నాడు అనేసి ఇంకా యోహాను బ్రతికే ఉన్నాడు అని చెప్పుకుంటున్నారు. ఇది చూడండి, ఇప్పుడు ఎన్ని వేల సంవత్సరాలు అయినాయి? 2000 years అయింది రఫ్గా. ఇంకా బ్రతికే ఉన్నాడని అనుకున్నవారు అనుకున్నంత వరకు పర్లేదు. మరి కొందరు ఒక అడుగు ముందుకేసి కైలాస మహర్షే యోహాన్ అన్నారు. ఇది చూడండి ఎట్లుందో. కైలాస మహర్షి ఎవరో నాకైతే తెలియదు, హిమాలయాల్లో ఉన్నాడట. ఆయన ఎవరట? యోహాన్ అన్నారు. చూడండి, ఎక్కడికైనా వెళ్ళగలం మనం. సత్యాన్ని మాత్రం నమ్మమండి. అవి నమ్ముతారు. అవునా, నీకు తెలుసో తెలియదో యోహాన్ అన్నట కైలాస మహర్షి. అబ్బా, ఏదో నమ్మేస్తాం. బ్రెన్హం గారు అన్నట యేసయ్య, నమ్మేస్తాం. అసలైన అయితే నమ్మం. కానీ యేసయ్య స్పష్టంగా చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? లూకా సువార్త 10వ అధ్యాయము 23వ వచనము. లూకా సువార్త 10వ అధ్యాయము 23వ వచనము. అప్పుడు ఆయన తన శిష్యుల వైపు తిరిగి, మీరు చూచుచున్న వాటిని చూచు కన్నులు ధన్యములైనవి. అనేక మంది ప్రవక్తలను రాజులను మీరు చూచుచున్నవి చూడగోరి చూడకయు, వినగోరి వినకయు ఉండిరని మీతో చెప్పుచున్నానని ఏకాంతమందు వారితో నేను. చూశారా? మీరు నన్ను చూస్తున్నారే. నేను చాలాసార్లు చెప్పాను, మళ్ళీ ఒకసారి మీరు రిపీట్ చేస్తున్నాను. మీరు నన్ను చూస్తున్న కన్నులు ధైన్యములై ఉన్నవి. ఎందుకని? ఆయన మామూలు యేసే అనుకుంటున్నారు ఆ రోజుల్లో అందరూ.
కానీ ఆయన మామూలు యేసయ్య కాదండి. ఆయన ఇన్కార్నేషన్, తెలుగులో రు- ఆ, ప్రతిరూపము, అంతకంటే ఇంకేదైనా మంచి మాట ఉంటే బాగుంటుంది. ప్రతిబింబం కూడా కాదు. ఆ, సరే, ఇన్కార్నేషన్, దేవుని రూపంలో వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు నేనే అని చెప్తున్నాడే, నేనెవరో కాదు, ఇన్కార్నేషన్, దేవుని యొక్క స్వరూపము కలిగినటువంటి వ్యక్తిని నేనే. అందరూ చూడాలనుకున్నారు, చూడలేకపోయారు. 39 పుస్తకాల్లో చూశారా అంటే కన్నులారా చూడలేకపోయారు. కానీ మీరు నన్ను చూశారు కనుక మీరందరూ ధన్యులు. ఇక్కడికి ఆగిపోలేదు, రేపు రాబోవు నా రెండవ రాకడను కూడా చూసేవారు ఉంటారు అని చెప్పిందే మార్కు సువార్త 9వ అధ్యాయంలో. నా రెండవ రాకడను చూడబోతున్నారు. ఎలా వస్తాడు, వచ్చినప్పుడు ఎలా ఉంటాయి పరిస్థితులు, ఎవరెవరు చూస్తారు? పొడిచిన వారును చూచెదరు. ఎవరు రాశారు ఇది? అపోస్తలుడైన జాన్ అండి. ఎలా వస్తాడో చెప్తున్నాడు కదండి. ఇక్కడ నిలుచున్న వారిలో కొందరు బలముగా నా రాజ్యం చూస్తారంటే రాస్తూనే ఉన్నాడు కదా. ఆయన ఎలా వస్తాడో, ఎలా ఉంటాడో 13 నుంచి 17 వచనాల్లో ఆయన చేతిలో ఏమేమి ఉంటాయో, ఏ నక్షత్రాలు ఉంటాయో, ఏ దీప స్తంభం ఉంటుందో, ఎవరితో మాట్లాడతాడో, ఎలా మాట్లాడతాడో, పరలోకములో ఎలా ఉంటాడో, ముద్రలు ఎలా విప్పుతాడో, రాస్తున్నాడు కదండి. ఆ ఉండబోయే లోకం ఎలా ఉంటుందో రాశాడు కదండి. ఇవన్నీ చూసింది ఎవరు? యోహాను అని ఇప్పుడు మనకి తెలుస్తుంది. అక్కడ ఇక్కడ నిలుచున్న వారిలో కొందరు అనగా ఎవరైతే ఆశపడుతున్నారో ఆ ఆధిక్యతను తండ్రి వారికి ఇచ్చాడు. అందులో ఆశపడ్డవాడు ఎవరండి? యోహాను. ఆధిక్యతను పొందుకున్న వారు ఎవరండి? యోహాను. మరి ఇప్పుడు మనలో ఏ ఆలోచన ఉంది, ఏ కోరిక ఉంది, ఏం అవ్వాలనుకుంటున్నావు, ఏం చేద్దాం అనుకుంటున్నావు, నువ్వు ఏ విధంగా ప్రకటించాలనుకుంటున్నావు, నువ్వు ఎక్కడ ఆగిపోయావు, నువ్వు ఏం నేర్చుకుందాం అనుకుంటున్నావు చెప్పండి. నీ తపనేమిటి, నీ ప్యాషన్ ఏమిటి, నీ కోరిక ఏమిటి? ఊరికినే యోహాను ఎన్నుకోలేదు, యేసయ్య ఊరికినే ఎన్నుకోలేదు. యేసయ్య ఎక్కడుంటే అక్కడ ఉండేవాడు యోహాను. యేసయ్య ఫ్రంట్ లైన్ శిష్యుల్లో నేను ఉండాలని కోరుకున్నవాడే యోహాను. ఎప్పుడు యోహాను ఎదురు రూమును ఆనుకునేవాడు. యోహాను నోరు విప్పితే ఏం చెప్తాడో విందాం అనుకున్నవాడు యోహాను. సిలువ వేయబడినప్పుడు అందరూ పారిపోయారు, కానీ యోహాను అక్కడే ఉన్నాడు. ఎందుకు యోహానికి ఇచ్చాడు అనుకుంటున్నారు? ఎందుకు నీకు ఆ భాగ్యాన్ని ఇవ్వబోతున్నాడు? ఎందుకు నిన్ను ఎన్నుకోబోతున్నాడు? కనుక నీకున్న తపనను చూస్తాడు. అంతేగాని నాకు కూడా కావాలని కాలుపితే రాదు. అసలు యోహానుకున్నటువంటి స్టబర్న్ మెంటాలిటీ ఎవరికి లేదని చెప్పవచ్చు. నేను అనుకునేవాడిని పౌలు గారి పత్రికలను చదివి, మై టైమ్ ఈజ్ ఓవర్, 8:30 అయిపోయింది, పౌలు గారే అనుకున్నా నేను. పౌలు గారి కంటే స్ట్రాంగెస్ట్ పర్సన్ నేను చూశాను, అతను యోహాన్ అని చెప్పగలను. ఎలా అనగలరు? రేపు చెప్తా, నెక్స్ట్ వీక్. మామూలుడేం కాదండి, తక్కువవాడేం కాదు. తండ్రి ఎప్పుడు కూడా కోరుకున్న వారికి ఇవ్వకుండా ఎప్పుడు వట్టి చేతులతో ఇంటికి పంపడు.
ఈనాడు నన్ను నిన్ను అయినా సరే వట్టి చేతులతో పొమ్మని ఎప్పుడు అనడు. లేచి నిలబడదాం. రెండు చేతులు పైకెత్తుదాం. ప్రభు మనతో మాట్లాడాడు. నేను మీ మధ్యలోనికి వచ్చింది పరలోక రాజ్యం ఉన్నదని, మీరందరూ కూడా నా చేతి పనివారులని, మిమ్మల్ని జన్మింపచేసింది నేనేనని, మీకు జ్ఞానమును, తెలివిని, ఉద్యోగములను, సమస్త స్థితిని, గర్భఫలములను అనుగ్రహించింది నేనేనని, ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. దయచేసి రెండు చేతులు పైకెత్తి ప్రార్థన చేయడం మొదలుపెట్టండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. నేను మరలా చెప్తున్నాను, ప్రభువు యొక్క సింహాసనమును కదిలించేది ఒక్క ప్రార్థన మాత్రమే. సామెతల గ్రంథములో ఉంది, 18వ అధ్యాయం 21వ వచనములో, నీ నోటి మాటతో ఏదైనా చేయగలవు, నీ ప్రార్థన పరలోకమునకు బలిపీఠములను షేక్ చేస్తున్న సంగతిని మర్చిపోవద్దు. ప్లీజ్ ఓపెన్ యువర్ మౌత్, ప్లీజ్ ఓపెన్ యువర్ మౌత్, ప్లీజ్ ఓపెన్ యువర్ మౌత్, ప్లీజ్ ఓపెన్ యువర్ మౌత్, ప్లీజ్ ఓపెన్ యువర్ మౌత్. ఆరాధన వేరు, స్తుతి వేరు, కొనియాట వేరు, మహిమపరచుట వేరు. పరిపూర్ణ ఆత్మశక్తితో, బలముతో, మనసుతో ఇవన్నీ కాన్సన్ట్రేట్ చేసినప్పుడు, ఆత్మపూర్ణుడివై నువ్వు ప్రార్థించినప్పుడు పరలోకము కదిలించబడుతుంది. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదుకుడి మీకు దొరుకును, తట్టుడు మీకు తీయబడును అన్న మాటలు నెరవేర్చబడతాయి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈనాడు తెలుసుకున్నాము యేసయ్య, ఆరాధన వేరని, ప్రార్థన వేరని, స్తుతి వేరని, కొనియాట వేరని, ప్రార్థించడం వేరని. ఇవన్నీ కలబోతతో ఆత్మ తండ్రితో ప్రార్థన చేసినట్లయితే పరలోకమును మేము కదిలించగలమని తెలుసుకున్నాము యేసయ్య. అందుకే మీ ప్రార్థన మీ పాదము చెంతకు చేర్చుకోండి యేసయ్య. హల్లెలూయా, 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 హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తి ఊపుతూ ప్రార్థన చేయండి. రెండు చేతులు పైకెత్తండి, రెండు చేతులు పైకెత్తండి, ప్రార్థన చేస్తూనే ఉండండి. హల్లెలూయా, హల్లెలూయా. పరలోకం యొక్క పరిశుద్ధాత్మ శక్తి మీలోనికి ఎలా దిగుతుందో మీరు చూస్తారు. ద పవర్ విల్ ఎన్కౌంటర్ యూ. అలనాడు జరిగిన కార్యములు ఈనాడు మనకు జరుగుతాయి. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా నీకు తృష్ణ కలిగి ఉంటే, నిజంగా నీకు ఆత్మ నడిపింపు, ఆత్మ కుమ్మరింపు కావాలనుకుంటే ఒక్క మారు పరలోకం వైపు చూడండి. ఆరాధింతును, ఆనందింతును, యేసు నీలోనే నెల్లవేళలా ఆరాధింతును, స్తుతింతును, యేసు నీలోనే నెల్లవేళలా ఆరాధింతును. నా హృదయాంతరంగములో వినిపించెను ప్రభు పాదధ్వని. నా హృదయాంతరంగములో వినిపించెను పాదధ్వని. తెరువా
బడెను నా మనోనేత్రం తెరువబడెను నా మనోనేత్రం గుర్తించిన ప్రాణప్రియుని గుర్తించిన ప్రాణప్రియుని. ఇప్పుడు మనం గుర్తించాలి, మన ప్రాణప్రియుడైన యేసయ్యను మనం గుర్తించాలి. హీ ఈజ్ ది సోర్స్ ఆఫ్ ఆల్ థింగ్స్. ఆయనే టాబర్నకల్ అయి ఉన్నాడు, ఆయనే వెలుగై ఉన్నాడు, ఆయనే ఆహారమై ఉన్నాడు, ఆయనే మార్గమై ఉన్నాడు, ఆయనే జీవమై ఉన్నాడు, ఆయనే సత్యమై ఉన్నాడు. అందుకే ఆరాధించాలి, అందుకే స్తుతించాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆరాధింతును, ఆనందింతును యేసునిలోనే నెల్లవేళలా. ఆరాధింతును, స్తుతింతును యేసునిలోనే నెల్లవేళలా. ఆరాధింతును. కార్చెను రుధిరం ప్రభు తనువే, తడిపెను నాదు ఉల్లమునే. కార్చెను రుధిరం ప్రభు తనువే, తడిపెను నాదు ఉల్లమునే. తన యదలో నన్ను దాచెను విభుడే, తన యదలో నన్ను దాచెను విభుడే. ప్రియులారా, ఎక్కడ దాచుకుంటాడట చెప్పండి? ఎక్కడ దాచుకుంటాడట? ఎక్కడ దాచుకుంటాడట? తన యదలో, తన యదలో నన్ను దాచెను విభుడే. ప్రభువుకు నేను అంకితము, ప్రభునకు నేను అంకితము. ఆరాధింతు, అందరం పాడదాం. ఆనందింతుము యేసుని, ఆరాధింతును, స్తుతింతును యేసుని నేను ఎల్లా. ఆరాధింతును. యేసయ్య రెండు చేతులు చాచి మన వైపు చూస్తున్నాడు. యేసయ్య రెండు చేతులు మన వైపు చాపి ఉన్నాయి. యేసయ్య మన వైపే చూస్తున్నాడు. నీ ప్రార్థన ఆలకిస్తున్నాడు. నీ ప్రార్థన మొదటి పేతురు పత్రిక 2:12 ఉంటుంది. ఆయన చెవులు మన ప్రార్థనల పైన ఉన్నవి, ఆయన చూపు మనపైనే ఉన్నది. ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు, ఎంతమంది నోరు విప్పారు, ఎంతమంది ఇంకా విప్పలేకపోతున్నారు. ఏమి కావాలనుకుంటున్నారు, ఏమి కావాలో అడగండి. అడగండి. ఇంతకంటే మంచి సమయం ఎక్కడ దొరుకుతుందండి? ఇట్స్ ఎ వెరీ గుడ్ ఆపర్చునిటీ టు us. కేవలం క్రూసేడ్స్ లోనే నోరు విప్పుతారా? పరిశుద్ధాలయంలో షకీనా మహిమతో, తేజో మహిమతో నేను మిమ్ములను నింపుకోవడానికి సిద్ధంగా ఉన్నానని యేసయ్య రెండు చేతులు చాచి మన వైపు పిలుస్తూ ఉన్నాడు. He is such a powerful God. We are having the heaven of heavens. మూర్తి భవించిన తండ్రి యేసయ్య అనగా ఇమ్మానుయేలు. ఇమ్మానుయేలు అనగా మనకి తోడు. తోడు అనగా అన్ని విధాల తోడు. నడకలో తోడు, పడకలో తోడు, బోధించుట్లో తోడు, ప్రకటించుట్లో తోడు, ఉపవాసంలో తోడు, జీవంలో తోడు, అన్నింట తోడు. ఆయనే ఇమ్మానుయేలు. ప్రే
ప్రే ప్రే ప్రే. మహోన్నతుడా, పరిశుద్ధుడా, పరలోకపు తండ్రి, మమ్మల్ని దీవించి ఆశీర్వదించి ఈ మార్కు సువార్తను ప్రభువా మీరు దీవించి మాతో మాట్లాడిన ప్రతి మాటను మీరు ఆశీర్వదించి మాలో విత్తింప చేయండి. రాలేకపోయిన వారిని నడిపించండి ప్రభు, వినలేకపోయిన వారిని వినిపింప చేయండి. అందు నిమిత్తమే కదా మమ్ములను ఏర్పరచుకున్నారు. మాలో పెను మార్పును తీసుకొని రండి. మా సంఘమును దీవించండి, సంఘ కాపరిని కుటుంబమును దీవించండి, సంఘ పెద్దలను క్రూ మెంబర్స్ను దీవించండి, ఉమెన్ ఫెలోషిప్ వారి ప్రార్థనను దీవించండి, యూత్ ఫెలోషిప్ వారి యొక్క పరిచర్యను దీవించండి. మీరు మా మధ్యలో నడిపించిన కాపర్లను, సువార్థికులను, దూర ప్రాంతంలో నుంచి వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి ప్రభువా. ఆన్లైన్లో వీక్షిస్తున్న విశ్వాసులను, దైవజనులను, ప్రవక్తలను అందరినీ లేవనెత్తి వారితో మాట్లాడి వాడుకోండి తండ్రి. మీ నిత్య రాజ్య సువార్త మేము ప్రకటిస్తాము ప్రభువా. మమ్మలను వాడుకోండి యేసయ్య, మమ్మలను వాడుకోండి యేసయ్య. గట్టిగా చప్పట్లు కొట్టి చెప్పండి, వాడుకోండి యేసయ్య. ఈ చిన్ని ప్రార్థన మీ బంగారు పాదం చెంతకు చేర్చుకున్నామని యేసయ్య పరిశుద్ధ నామములో వినయంతో వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడిన గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడి ఉన్నట్టు భూమి యందు నెరవేర్చబడిన గాక. మానదన్న ఆహారం నేడు మాకు దయచేయము. మా అపరాధం చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారం మా అపరాధం క్షమించుము. మమ్మ శోధన కాక దృష్టిని తప్పించుము. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమెన్. యేసుక్రీస్తు ప్రభువుల వారు కృపయో తండ్రి అయిన దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మల యొక్క సహవాసము సదా మాకును సార్వత్రిక సంఘములకు తోడై నీడై ప్రపంచములకు మీ కావలి కాపుదల అనుగ్రహించబడును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.